విధికి విధాతకి ఎదురెళ్ళిన వాడికి ఎప్పటికైనా వినాశనం తప్పదు అనేది మనకు అఖండ 2 తాండవం యొక్క ప్లాట్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన దేశాన్ని, ఇండియాని ఎట్లా దెబ్బ కొట్టాలని మన ప్రత్యర్థి దేశం యొక్క ఆర్మీ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో అందులో ఒక ఆర్మీ పర్సన్ కి మన భగవద్గీత గురించి బాగా తెలిసి ఉంటుంది. సో ఆయన ఆ దేశం యొక్క ఆర్మీ జనరల్ తోటి కలిసి ఈ ఇండియాలో ఉన్న దైవాన్ని అండ్ ఈ ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ని ఎలాగైనా కొల్లాప్స్ చేయాలని, సో ఇక్కడున్న అపోజిషన్ పార్టీ యొక్క లీడర్స్ తోటి టైఅప్ అయి చెప్పేసి కొన్ని కుట్రలు అయితే పండుతూ ఉంటారు అనమాట. సో దానికోసము వాళ్ళు ఎంచుకున్న ప్లాన్ మహాకుంభమేళ. సో దాంట్లో వీళ్ళు ఒక విష ప్రయోగం చేయాలని చూస్తారనమాట. సో బయో వాష్ చేయాలనుకుంటారు. సో మరి అపోజిషన్ లీడర్స్ తోటి చేతులు కలిపిన ఈ ప్రత్యర్థి దేశము ఆర్మీ అధికారులు వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశారా? సో మరి దాని తర్వాత ఏం జరిగింది? సో తను నమ్ముకున్న దేశం కోసం, తను నమ్ముకున్న ధర్మం కోసం, తన కన్న తల్లి కోసం మన అఖండ ఏం చేశాడు? సో తన ధర్మాన్ని నిలబెట్టాడా? హైందవ సనాతన ధర్మాన్ని కాపాడా అన్నదే మనకు ఈ స్టోరీ అనమాట. సో ఒక మాటలో చెప్పాలి అంటే అఖండ 2 తాండవం అనేది వాళ్ళు టైటిల్లోనే చెప్పారు. ఇక్కడ మనకు తాండవం ఉంటది మొత్తం స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు ఎక్కడ సినిమా మనకు లాగ్ అనిపించదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వైలెన్స్ అఖండ 1 తో పోల్చుకుంటే ఇంకొంచెం పెరిగిందే తప్ప తగ్గలేదు అసలు. అండ్ ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఈ సినిమాలో వచ్చే ప్రతి సీను మనకు ఒక్కొక్క క్లైమాక్స్ లెవెల్లో ఉంటది. సినిమా స్టార్టింగ్ 1 minute లోనే అఖండ 1 లో జరిగిన సీక్వెన్స్ మొత్తాన్ని మనకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి కంటిన్యూయేషన్ గా మనకు సినిమాని స్టార్ట్ చేస్తారనమాట. సో ఎలా స్టార్ట్ అయింది, అసలు వీళ్ళ యొక్క ఆర్మీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అపోజిషన్ కంట్రీ యొక్క ఆర్మీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎందుకు మన మీద అలా ప్లాన్ చేస్తున్నారు అనేది మనకు క్లియర్ గా చూపిస్తాడు. అండ్ అట్ ద సేమ్ టైం అఖండ 1 లో ఏదైతే ప్యాటర్న్ ఫాలో అయ్యాడు మన డైరెక్టర్ గారు, సేమ్ ప్యాటర్న్ ని అఖండ 2 లో కూడా ఫాలో అయ్యాడు. ఎందుకంటే స్టార్టింగ్ సినిమాలో బిఫోర్ ఇంటర్వెల్ మురళీకృష్ణ గారి క్యారెక్టర్, ఆయన ఇంట్రడక్షన్ ఫైట్, సో ఆయన వైఫ్ మనకు ఫస్ట్ పార్ట్ లో శరణ్య బాచుపల్లి ఐఏఎస్ గా చేసిన ప్రజ్ఞా జైస్వాల్ గారు ఈ సినిమాలో చనిపోయినట్టు చూస్తారనమాట మనకు. అండ్ ఇక్కడ ఆయన కూతురు ఉంటది, హర్షాలి మల్హోత్రా ప్లేడ్ దట్ క్యారెక్టర్. జనని క్యారెక్టర్ ప్లే చేసింది అమ్మాయి. ఈ సినిమా మొత్తం నడిపించే క్యారెక్టర్ ఏంటంటే ఒకటి అఖండ, 2 జనని. సో సినిమా మొత్తం ఈ 2 క్యారెక్టర్లతోనే నడుస్తుంది మనకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పార్ట్ లో ఆర్మీ ఆఫీసర్ గా మనకు సంయుక్త మీనన్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మూవీని టర్న్ చేసే క్యారెక్టర్ అనమాట అది. తన ఒక రిస్క్ డెసిషన్ వల్ల సో వాళ్ళు చేసిన ఒక విష ప్రయోగానికి విరుడైతే మన ఇండియన్ ఆర్మీ మనకు ఫైండ్ చేస్తుంది అనమాట. దానివల్ల అక్కడ జరిగిన మారణ హోమాన్ని కొంచెం గవర్నమెంట్ స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు. జనని దగ్గర దానికి తగ్గట్టు విరుగుడు ఉంటది. ఆ విరుగుడిని పట్టుకోవాలని చెప్పేసి మనకు విలన్ గ్యాంగ్ చేస్తా ఉంటారు అమ్మాయిని. అఖండ ఎదురవుతాడు అనమాట. అఖండ ఆ విలన్స్ నుంచి ఆ అమ్మాయిని కాపాడుతాడు. కాపాడేటప్పుడు ఉన్న ఫైట్ మనం ట్రైలర్ లో, టీజర్ లో, రిలీజ్ టీజర్ లో చూసాం కదా. సో మనం కొంచెమే చూసాం. సినిమాలో మనకు షార్ట్ టు షార్ట్ వేరే లెవెల్ ఉంటది అనమాట. అది ఎస్పెషల్ గా మనకు నరదిష్టి తీసే షార్ట్ అయితే అసలు మొత్తం నేను పెట్టిన టికెట్ మొత్తం అదొక్క షార్ట్ కి సరిపోయింది అనిపించింది ప్రీమియర్ షోలో. అండ్ ఈ షార్ట్ తోటి మనకు ఇంటర్వెల్ లో అఖండ తాండవం మొదలవుతుందని చెప్పేసాడు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్వెల్ తర్వాత మనకు ఆది పినిశెట్టి గారి పోర్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడున్న మన దేశంలో ఉన్న పేరు మోసిన ఒక పొలిటికల్ లీడరు తను ఒక అధికారంలోకి రావాలనుకుంటాడు. అదే పనిలోనే ఆయన ఆది పినిశెట్టిని కలుస్తాడు అనమాట. యాజ్ ఆది పినిశెట్టి గారు ఇక్కడ నేత్ర అనే ఒక భయంకరమైన ఒక తాంత్ర విద్యలు నేర్చుకున్న ఒక కఠోరమైన రౌడీలాగా కనిపిస్తాడు అనమాట ఈ సినిమాలో మనకు ఆది పినిశెట్టి గారు. సో ఆయనకు అసిస్టెంట్ లాగా మనకు అఖండ 1 లో ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఇక్కడ కొనసాగింపుగా ఉంటాయి. సో వాళ్ళతోటి మన అఖండకి అండ్ ఆది పినిశెట్టి నేత్ర క్యారెక్టర్ కి ఫేస్ ఆఫ్ ఎలా అయ్యింది? 2 times వాళ్ళకి ఫేస్ ఆఫ్ ఉంటుంది. 2 సార్లు మన ఆది పినిశెట్టిని మన అఖండ పొట్టు కొడతాడు. తనకున్న అన్ని తంత్ర శక్తుల్ని ఎంత ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా ఒక్క శక్తి కూడా తన అఖండని ఏం చేయదన్నమాట. తమన్నా ఇచ్చిన మ్యూజిక్ అయితే వేరే లెవెల్. వీళ్ళకు ఈ మ్యూజిక్ తో మనకు బ్యాక్గ్రౌండ్ గా కొంచెం డివోషనల్ టచ్ ఏంటంటే ఇక్కడ సర్వేపల్లి సిస్టర్స్ అని చెప్పి ఐశ్వర్య సౌందర్య అని వర్క్ చేస్తారు ఈ సినిమాకి. వాళ్ళ వర్క్ కూడా ఫెంటాస్టిక్ గా ఉంది ఈ సినిమాలో. అండ్ ఎస్పెషల్లీ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఫైట్స్. రామ్ లక్ష్మణ్ అండ్ రవివర్మ గారు కంపోజ్ చేసిన ఫైట్స్ అయితే అసలు ఇంకా నభూతో నా భవిష్యత్తు. అండ్ ఇక్కడ విజువల్స్ ని చాలా క్లియర్ గా మనకు క్యాప్చర్ చేశారు డిఓపి సి రామ్ ప్రసాద్ గారు. అండ్ ఎడిటర్ తమిరాజ్ గారు కూడా ఆయన వర్క్ ని చాలా పర్ఫెక్ట్ గా చేశారు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ట్రిమ్ చేసింటే బాగుంటుంది అనిపించింది, కానీ కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలని కూడా అనిపించింది అట్ ద సేమ్ టైం. అండ్ ఈ సినిమాలో విలన్స్ గా చేసిన మనకు సంగాయ్ షెల్డ్రిమ్ కావచ్చు, సస్వత చటర్జీ కావచ్చు, వీళ్ళంతా అపోజిట్ నేషన్ యొక్క ఆర్మీ ఆఫీసర్స్ లాగా చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ లో పర్ఫామ్ చేశారనమాట. యాక్చువల్లీ ఇక్కడ సంగాయ్ షెల్డ్రిమ్ వాళ్ళ సన్ ఒక మన ఇండియన్ ఆర్మీకి అపోజిట్ ఆర్మీకి జరిగిన ఒక వార్ లో చనిపోతాడు. దాన్ని రివెంజ్ తీసుకోవడం కోసం తన కొడుకు యొక్క మరణం కోసం రివెంజ్ తీసుకోవడం కోసమే తను ఇండియా మీద అటాక్ చేయాలనుకుంటాడు. దాని పర్పస్ గానీ ఇదంతా స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మన దేశంలో అపోజిట్ లీడర్ గా కబీర్ దుల్ హసన్ ఈ సినిమాలో ఒక కీ రోల్ ఇంపార్టెంట్ గా ప్లే చేశాడు. అండ్ ఇక్కడ ఈ సినిమాలో మనకు మదర్ అండ్ సన్ సెంటిమెంట్ అయితే వేరే లెవెల్ లో పండింది. ఎందుకంటే తన తల్లి చితిమంటలో ఉందంటే సాక్షాత్ ఆ పరమశివుడే వచ్చి ఆ తల్లి యొక్క చితిని నిప్పంటిస్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో జరిగే కన్వర్షన్ అనేది తల్లి ప్రేమ ముందు ప్రపంచంలో ఎంత పెద్ద దేవుడైనా గానీ, పుణ్య పురుషుడైనా గానీ, పరమాత్ముడైనా గానీ ఓడిపోవాల్సిందని చెప్పేసి ఈ సినిమాలో మనకు చాలా క్లియర్ గా చూపించారు. ఆర్మీ ఆఫీసర్స్ కి, ఆది పినిశెట్టికి, మన అఖండకి వీళ్ళ మధ్యలో జరిగే ఫేస్ ఆఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఏ ఫేస్ ఆఫ్ అయినా కానీ
అక్కడున్న డైలాగ్స్ తోటి అక్కడున్న బీజిఎం తోటి సీన్ పెరిగిందే తప్ప తగ్గలేదు ఎక్కడ. కంటిన్యూగా అరుస్తూనే ఉన్నాం సినిమా మొత్తము. ఒక్కొక్క షాట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మనం టీజర్ లో చూసినట్టు తక్కువనే, ట్రైలర్ లో చూసినట్టు తక్కువనే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో మనం మెయిన్ డిస్కస్ చేసుకోవాల్సింది, సినిమా ఎండింగ్ లో ఆర్మీ వాళ్ళతోటి జరిగిన యుద్ధం అయితే వేరే లెవెల్. దానికి తగ్గట్టుగా మీ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్తారు కదా, ఇలాంటి డైలాగ్స్ చాలా పేరు. అండ్ 3 పార్ట్ 3 కూడా ఉంటదని కూడా మనకి హింట్ ఇచ్చారు. దాని పేరు జై అఖండ అని కూడా. దానికి మనకు శంబాలా బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే మనం చూడాలి ఫర్దర్ గా మనకు అఖండ నుంచి ఏదైనా పార్ట్ వస్తే మనకు శంబాలా అనే బ్యాక్గ్రౌండ్ లో జై అఖండ పేరుతోటి సినిమా రావచ్చేమో, చూడాలి ఫర్దర్ గా. సో ఇది మనకు ఈ సినిమాలో మన డైరెక్టర్ గారు బోయపాటి సీన్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి రామ్ అచంట, గోపి అచంట, వీళ్ళు చాలా మంచిగా ప్రొడ్యూస్ చేశారు సినిమాని. మనకు ప్రతి ఫ్రేమ్ లో ప్రొడక్షన్ వాల్యూస్ క్లియర్ గా కనిపిస్తాయి. 14 రీల్స్ ప్లస్ వారు. అండ్ ఇంకొకటి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్, ఎస్పెషల్లీ మనం తమన్ గారి గురించి డిస్కస్ చేయాలి. తమన్ అన్న ఎట్లా కొడతాడో తెలుసు కదా, మన ఫ్యాన్స్ నేమ్ ఇచ్చారు నందమూరి తమన్ అని చెప్పేసి. ఆ లెవెల్లో మ్యూజిక్ ఉంటుంది, బీజిఎం కూడా. సో చిన్నపిల్లలతోటి ఫ్యామిలీ తోటి వెళ్లే వాళ్ళైతే సో కొంచెం చిన్నపిల్లలతోటి చాలా జాగ్రత్త, సౌండ్ ఘోరంగా ఉంటుంది. కొంచెం వైలెన్స్ అయితే ఎక్కువ ఉంది సినిమాలో, కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలతోటి వెళ్ళిన వాళ్ళు అంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీతో పాటు చూడాల్సిన సినిమా, ఎలాంటి వల్గారిటీ ఏం లేదు, మొత్తం ప్యూర్ డివైనిటీ అన్నమాట ఈ సినిమాలో. ఎక్కడ మనకు మరీ ఆ లెవెల్లో ఏం లేదు. ఇంకోటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కంపల్సరీ అఖండ 2 అనేది ఒక విధ్వంసం. థియేటర్లోనే చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.